హలో! హాయ్! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమందరం బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారు అని నేను ఆశిస్తున్నాను. ఈ మినీ వ్లాగ్ వచ్చేసి నిన్నటి మినీ వ్లాగ్ అనమాట. ఇక మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా నిన్న ఈ ఒక్క వీడియో షూట్ చేసేసరికి సరిపోయిందనుకోండి నాకు. అయితే ఇంతకుముందు ఒక 6 మంత్ బ్యాక్, 1 ఇయర్ బ్యాక్ ఎలా ఉండేదంటే మాకు సండే వచ్చిందంటే చాలు ఒక పెద్ద పండగ వాతావరణం ఉండేదన్నమాట మా ఇంట్లో. ఇక వంటలే ఇక అసలు మార్నింగ్ స్టార్ట్ చేస్తానా 8కి అట్లా. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టుకోను. 8కి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం దాకా వంటలే పడతాయి అనమాట. ఇంక చికెను లేకపోతే ఫిష్, పూరీలో గారెలో మళ్ళీ వాటిలోకి బగారో ఏదో ఒక స్పెషల్ అనమాట. ఇవన్నీ మధ్యాహ్నం దాకా పట్టేయి. ఆ తినుడేమో కానీ ఆ రోజంతా ఇక నేను లేవకపోయేదనమాట. మధ్యాహ్నం కాడ నుండి ఈవినింగ్ వరకు కూడా లేవను అట్లా ఉండేదన్నమాట పరిస్థితి. సో మొత్తానికి అసలు ఎందుకు అంటే నాన్ వెజ్ చాలా తగ్గించినామండి మేము. అసలు చాలా అంటే చాలా ఫస్ట్ తగ్గించుకుంటూ వచ్చినాం. అసలు చేత కాకపోయేదన్నమాట. నాకంతే మా పిల్లలకంతే ఇక కూర్చున్న వాళ్ళం కూర్చున్నట్టే, ఎక్కడ కూర్చుంటే అక్కడనే. అసలు చేత కాదు ఏం కాదు, కొద్దిసేపు నిలబడితే కాళ్ళు తీపులు, కాళ్ళు గుంజుడు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేను గమనించిన అనమాట. అసలు నాన్ వెజ్ ఇంతలా తినొద్దు, వారానికి 3 సార్లు తినేవాళ్ళం అనమాట. ఇంతలా తినొద్దు అని చెప్పేసి నాన్ వెజ్ కొంచెం 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 తగ్గించుకుంటూ వచ్చిన తర్వాత మేము చాలా మా హెల్త్ అయితే చాలా బాగుంది తెలుసా. నిజంగా ఇది అయితే నిన్న కూడా నాన్ వెజ్ లేదు, గ్రీన్ వెజ్ లేదు, వెజ్ ప్లాన్ చేసిన అనమాట. వెజ్ బిర్యానీను దాంట్లోకి గ్రేవీ, బిర్యానీలోకి చేస్తారు కదా గ్రేవీ, ఆ గ్రేవీ అవి 2 చేసేసిన అనమాట. ఇంకా స్పెషల్ అంటూ ఇవే. ఇంకా ఫస్ట్ కొంచెం 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 తగ్గించుకుంటూ వచ్చానమాట. తర్వాత ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నా, అసలు ఆదివారం రోజు నాన్ వెజ్ తినొద్దు అని చెప్పేసి నేను డిసైడ్ అయినా అనమాట. నిజంగా ఆదివారం తినకూడదంట. ఎప్పటి నుంచో తెలుసు ఆదివారం నాన్ వెజ్ తినకూడదు, సూర్య భగవాను పూజిస్తారు ఆరోగ్యం కోసం, పేరు ప్రతిష్ట గుర్తింపు కోసం. నిజంగా చెప్పాలంటే మన జీవితంలో ఏది కావాలన్నా మనకు అన్నీ ఇచ్చేది సూర్య భగవాన్. అయ్యో తెలిసి తెలియగానే పాటిస్తామా? పాటించం. ఎంతో కొంత బాధలు పడ్డ తర్వాత మెలకు చూస్తుండగానే ఎండాకాలం కూడా వచ్చిందనమాట. కిచెన్లో ఎక్కువసేపు ఉంటే మాత్రం ఇక నరకంగా అనిపిస్తుంది ఇప్పటి నుంచి. సో అయితే వంట చేస్తూ ఉండగానే స్వీట్ కార్న్స్ వచ్చినాయి అనమాట. మా పిల్లలకి చాలా ఇష్టం ఈ స్వీట్ కార్న్స్ అంటే. సో 100కి 3 కేజీలు అంటే 4 ఇవ్వమంటే లేదమ్మా 3.5 ఇస్తా అని చెప్పేసి ఇచ్చిందనమాట. ఆ 3.5కైనా ఎన్ని వచ్చినాయి అనుకుంటారు? 6 మరి అన్నిటికాడ గీసాడు బేరాలు ఆడే రకాన్ని అయితే కాదు. వీళ్ళ డైరెక్ట్ తోట దగ్గరికే వెళ్ళి తెస్తారు కాబట్టి ఏమో ఊరికే అన్నా అనమాట, అట్లా 4 ఇవ్వచ్చు కదా అని. లేదమ్మా 3.5 ఇస్తా తీసుకో అని ఇచ్చేసింది అనమాట. మొత్తానికి మా వెజ్ బిర్యానీ అయితే సూపరు. గ్రేవీతో తింటే అసలు ఎంత బాగుందో. వేడిగా పొగలు వెళ్తూ ఉంది. నాకు ఏ అయినా కానీ వేడిగా తినడమే ఇష్టం అనమాట.